అన్యం పుణ్యం తిరగని అమాయకులు పెళ్లి చేసుకొని వారం రోజులు అయితే సంతోషంగా గడుపుదాము ఏకాంతంగా అని వాళ్ళు ఏదో కొన్ని జ్ఞాపకాలను కూడగట్టుకుందామని పెళ్లి చేసుకున్న ఒక కొత్త జంట పోతే గదా పరిస్థితి. ఒక 70-75 ఏళ్ళ వయసున్న వ్యక్తి, ఒక ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకున్నాం, ఇన్ని కోట్లు సంపాదించినాం, ఇన్ని ఆస్తులు ఉన్నాయి, పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు, ఇంకే ఉన్నది జీవితంలో అని ఆయన తోటి వ్యక్తులను, ఆయన స్నేహితులను, ఇక ఆయన భార్యను, ఆయన స్నేహితుల భార్యను వీళ్ళంతా ఒక 5-6 కలిసి గుమిగుడి అట్లా టూరుకు పోయాం అనుకొని ఒక ప్లాన్ చేసుకొని పోయిందట. అట్లా గీ వయసులో వాళ్ళకి ఏం కర్మ? ఇట్లా అన్యం పుణ్యం తెలియని వాళ్ళు అమాయకులు చచ్చిపోయినరు. వాళ్ళ పిల్లల ముంగట, వాళ్ళ యొక్క భార్యల ముంగటనే ఈ మగవాళ్ళని చంపితే జీవితకాలం వాళ్ళకి జీవిత ఖైదు కంటే ఎక్కువ జైల్లో వేసిన దానికంటే పెద్ద శిక్ష అది. వాళ్ళ కళ్ళ ముంగటనే వాళ్ళ భర్త కట్టుకున్న భర్త చచ్చిపోతే, కళ్ళ ముంగటనే ఆ పిల్లాడికి కన్న తండ్రి చచ్చిపోతే వాడు ఎంత క్రూజల్గా తయారవుతాడు, వాడి మనసు ఎంత కుంగిపోతుంది, వాడి మనసు ఎంత విరిగిపోతుంది. నేను చెప్తా ఉన్నా, ఐ కైండ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ మోడీ గారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరికే వదలద్దు. అంత అలకగా తీసుకునే ముచ్చట కాదు.